జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరాచకాలు జరిగాయి. మేము దాన్ని సరిదిద్దుకుంటూ వచ్చేసరికల్లా అభివృద్ధికి టైం పడుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారి వాదన. దాన్ని మీరేమంటారు? అరాచకాలు అంటే ఏం జరగలేదు. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు 2015లో ఎయిర్పోర్ట్కి పునాది భోగాపురం విశాఖపట్నం దగ్గర వేశారు. క్యాపిటల్ ఏమో ఇక్కడ పాయింట్అవుట్ చేశారు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకుండా అతను క్యాపిటల్ ఎలా డెవలప్ చేస్తాడు? ఇప్పుడు క్యాపిటల్కి అని 30,000 ఎకరాలు తీసుకుంటాం కాదు, అక్కడ ఎయిర్పోర్ట్ ఒకటి కట్టాలి. ఇప్పుడు అమరావతిలో ఎయిర్పోర్ట్ కట్టకుండా ఎక్కడ కడుతున్నారు? ఆయనే కదా పునాది వేశాడు. మీకు తెలుసు కదా, భోగాపురం పునాది వేసింది. ఇప్పుడు క్యాపిటల్ సిటీ ఎక్కడ పెట్టి బిజినెస్ ఇన్వెస్టర్స్ అందరినీ వైజాగ్ పిలవమంటుంటే బిజినెస్ ఇన్వెస్టర్స్ ఎలా వస్తారు? నీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ? ఇప్పుడు డెలిగేట్స్ని పిలిచినప్పుడు వాళ్ళు ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ వయా ఎయిర్పోర్టే వస్తారు, బస్ మీద కార్ మీద రారు. ఒకటి స్కూల్స్ ఎప్పటి నుంచో 50 సంవత్సరాలు బట్టి ఉన్న స్కూల్స్ అలాగే ఉన్నాయి. టాయిలెట్స్ కానీ బెంచెస్ కానీ ఏమీ లేవు. ఇప్పుడు నారా లోకేష్ వెళ్ళి మనం చూశారు కదా, బెంచెస్ ఉన్నాయి కదా, టాయిలెట్స్ ఉన్నాయి కదా. మళ్ళీ అమ్మఒడి పథకాన్ని అప్పట్లో ప్రశ్నించారు కదా. 20 నెక్స్ట్ ఇంకొకటి, ఆయన మొట్టమొదట చేసిన మంచి పని 26 జిల్లాల కింద మార్చడం. 26 జిల్లాలు ఎందుకు అన్నారు? 26 జిల్లాలు అంటే 13 జిల్లాలకి 13 మంది ఐఏఎస్ ఆఫీసర్సే ఉంటారు. ఇప్పుడు 13 26 మంది ఎక్కువ ఆఫీసర్స్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఎక్కువ ప్రజల్ని అతను కవర్ చేయొచ్చు. ఇప్పుడు ఒక జిల్లాకి అంత లక్షల పాపులేషన్ ఒక కలెక్టర్ ఇది చేయలేడు. అది ఆయన ఫస్ట్ చేసిన మంచి పని. తర్వాత విలేజ్ వ్యవస్థ, విలేజ్ సెక్రటేరియట్స్, మహాత్మా గాంధీ బాపూజీ గారి సిద్ధాంతం విలేజ్ సెక్రటేరియట్ని ఆయన నిర్మించారు. సో ఆయన అట్ ది సేమ్ టైం డైరెక్ట్ బెనిఫిషరీస్ 2,70,000 కోట్లతో పాటు ప్యారలల్గా అనేక డెవలప్మెంట్స్ జరిగినాయి. అది ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే వర్చువల్ ఓపెనింగ్స్ జరిగినాయి. కోవిడ్ వల్ల, కరోనా వల్ల 2 సంవత్సరాలు వర్చువల్గా, అంటే ఆయన అక్కడ పోర్టు కన్స్ట్రక్షన్ ఓపెనింగ్ జరుగుతుంటే ఆయన వర్చువల్గానే చూపించేవాడు, కానీ ఇన్ ప్రజెన్స్ డైరెక్ట్గా ఏది జరగల. అంటే ప్రజల్ని తీసుకెళ్ళకుండా, అంటే వర్చువల్గా, అంటే అక్కడ కాకినాడలో పోర్ట్ కట్టేవారు, కానీ ఆయన వర్చువల్గా వచ్చేవారు కాదు, ఇక్కడి నుంచి బటన్ ద్వారా ఆపరేట్ చేసేవాళ్ళు. సో దానివల్ల ఏమైందంటే ఏం జరగట్లేదు అనేది అయింది. సడన్గా వచ్చి ఎలక్షన్స్ ముందు ఏం లేదు అన్నారు. అంటే ఆ టైం అంతా వర్చువల్గా జరగడం వల్ల రియలిస్టిక్గా ప్రజలు కూడా ఎక్కువ ఏం జరుగుతుంది అన్నది వాళ్ళకి తెలియలేదు. బయటకు వచ్చి తిరుగుంటే 2 years కరోనాలో పోయింది. ఆ టైంలో ప్రజలు బయటకు ఎక్కువ తిరగకపోవడం, అక్కడ డెవలప్మెంట్ని జరుగుతుంది అని చూడలేకపోవడం, అట్ ది సేమ్ టైం కొంచెం కమ్యూనికేషన్లో కూడా కొంచెం అలా వెనకబడి ఉండడం, అది ఒక ఇది, కానీ జరగకపోవడం అనేది లేదు. టీడీపీ గవర్నమెంట్లో జరిగింది కొంచెం అయితే పబ్లిసిటీ 200% ఇస్తారు. ఇక్కడ మనకి సాక్షి లేనప్పుడు కూడా మనకి పబ్లిసిటీ అనేది తక్కువ. సో అన్నీ మాకు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఆదిత్య బిర్లా ఆయన కంపెనీ ఓపెన్ అయింది. తర్వాత మాకు ఫార్మా కంపెనీ కాకినాడలో లైకల్స్ అనే ఫార్మా కంపెనీ ఒకటి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చింది ఫార్మా కంపెనీ వచ్చింది. ఆదిత్య బిర్లా వాళ్ళది, జగన్మోహన్ రెడ్డి గారిదే. మనకి ఇప్పుడు శ్రీ సిటీలో ఏసీ, ఇప్పుడు పెద్ద లార్జెస్ట్ ఏసీ హబ్ మనం. ఎందుకంటే పానాసోనిక్, డైకన్ ఇవన్నీ సంస్థలు ఈ టైంలోనే వచ్చినాయి. వీఆర్ ది లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ఏసీ ఇన్ ఇండియా. మన ఇండియాలోనే అత్యధిక ఏసీ ఎక్స్పోర్టర్స్. సో జరగలేదు అనేది అది కట్టుకథ. మన అన్నిటిలోనే ఇప్పుడు జిఎస్టీలు మనం అత్యధికంగా పంపించేవాళ్ళం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీలు పడిపోయినాయి. దాని రీజన్ ఏంటి మీరు చెప్పండి? జిఎస్టీస్ పడిపోయినాయి అంటేనే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి అర్థమవుతుంది. వీళ్ళగా మీరు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్కే అర్థమవుతుంది ఎవరు బెటర్ అనేది. నెక్స్ట్ ఎలక్షన్స్ కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు, కన్ఫామ్. మీకు అది సెంట్రల్ గవర్నమెంటే మళ్ళీ ప్రోత్సహిస్తుంది ఆయన్ని. గన్షా కేంద్రంకి జగన్మోహన్ రెడ్డి వస్తాదుగా ఉన్నాడు. ఆయన వల్ల ఒరిగేది ఏం లేదు మోడీకి అనే భావన కూడా తీసుకెళ్తున్నారు కదా. వస్తుంది అంటే కాదు, కొన్ని స్టాండ్స్లో, కొన్ని పాలసీస్లో ఆయనకి సంబంధించిన వరకు ఎస్ అనుకుంటే ఎస్ చెప్పాడు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అడగకుండానే మద్దతు ఇచ్చాడు. అంటే మోడీ ఆయన కేసుల వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు అసలు కేసులు గురించి అమిత్ షా దగ్గర కానీ, నరేంద్ర మోడీ దగ్గర కానీ, మోడీ అంటే మన ప్రధానమంత్రి గారు, ఆయన దగ్గర ఎప్పుడు కేసుల ప్రస్తావన రాదు. ఎందుకంటే ఆయన భావానికి ఇప్పుడు వెళ్ళి ఇతనుకున్న మన రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ కింద వెళ్ళి ఒక సీఎం, ఈయన మాజీ సీఎం వెళ్ళి ఆయన కేసుల గురించి డిస్కస్ చేస్తే అది ఆయన పదవికి ఇది. మ్యాక్సిమం నరేంద్ర మోడీ గారు
డబ్బుల గురించి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళిన మా రాష్ట్రానికి 50,000 కోట్లు కావాలి అమరావతి కడతానన్న డబ్బులు నన్ను అడగకు. నీ పర్పస్ ఏం కావాలి అనేది నువ్వు అక్కడ పెట్టుకుంటే ఆ డిపార్ట్మెంటు వచ్చి మిమ్మల్ని కలుస్తుంది. అంతేగాని మేము డైరెక్ట్గా ఏం డబ్బులు ఇవ్వమంటారు. మోడీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది మన ఇంటర్నేషనల్ కంట్రీస్కి మనకి వేరే వేరే కంట్రీస్కి మధ్య సత్సంబంధాలు కుదర్చడంలోనే ఆయన పాత్ర. మోడీ దగ్గర కానీ అమిత్ షా దగ్గర కానీ ఈ కేసుల ప్రస్తావన అనేది ఉండదు. మీరు ఇందాకలో ఒక మాట అన్నారు, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ని డెవలప్మెంట్ చేశారు అనేది అన్నారు. కానీ అది ఆలోచన వచ్చిందే లోకేష్ గారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక టైంలో అన్నారు. ఆయన అన్నీ అప్పుడు డైరెక్ట్ బెనిఫిషరీస్ ఇది నగదు బదిలీ అని చెప్పి 2008లో నగదు బదిలీ కాన్సెప్ట్ ఆయనే ఫస్ట్ తెర మీద తీసుకొచ్చాడు. అది ఎక్కడో విన్నాడు అని చెప్పాడు. అలాగే స్కూల్స్ ఎక్కడో సింగపూర్లోనే ఎక్కడో ఉన్నాయి, నేను డెవలప్ చేద్దాం అనుకున్నాను అన్నీ అంటే కాదు కదా. ఏదైనా సరే చెప్పడం వేరండి, ఇంప్లిమెంట్ చేయడం వేరు. అది ఇప్పుడు ఆయన సింగపూర్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని అక్కడ చూశాను, సింగపూర్ని చూశాను అంటే ఇప్పుడు ఆచరణలోకి తీసుకురావడం అనేది అది వెరీ టఫ్ టాస్క్. ఆయన ఆచరణలో వితిన్ 3 ఇయర్స్లో చేసి చూపించాడు. అది ఇంకొకటి ఏంటంటే 6 లక్షల మంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. టీచర్స్ అయితే తీసుకున్నారు, రిక్రూట్మెంట్ జరిగింది. రిక్రూట్మెంట్ జరిగినా పాఠాలు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? గోడలకు చెప్పాలి, బల్లలకు చెప్పాలి. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ లేరు. ఎందుకు అంటే అమ్మఒడి ఎంతమంది అయితే ఎంతమందికి అయితే అమ్మఒడికి వేసేస్తామని చెప్పి కొన్ని సెలెక్టెడ్గా ఫ్యామిలీస్కి వేశారు. ఇప్పుడు ఏమైందంటే 4 అమ్మఒళ్ళు వచ్చినాయని చెప్పేసి అంతా ప్రైవేట్ స్కూల్స్కే వెళ్ళిపోయారు. అట్ ది సేమ్ టైం ఎలా కవర్ చేస్తున్నారు అంటే కొంతమంది ఎలిజిబుల్ బెనిఫిషరీస్ని కరెంటు బిల్లు అవి లేవు ఇవి లేవు అని చెప్పి వాళ్ళని తగ్గించే వీళ్ళకి ఇచ్చారు. ఓవరాల్గా వాళ్ళు ఇచ్చింది 6,000 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమ్మఒడి పథకానికి ఎంత అలొకేట్ చేశారో అంతే ఇచ్చారు డబ్బులు. కాకపోతే కొంతమందిని తీసేసి ఇచ్చారు అంతే. సో అమ్మఒడి ఈజ్ డెఫినెట్లీ బెనిఫిషరీ. కానీ ఫ్యామిలీలో ఎంతమందికి అమ్మఒడి అంటే వాళ్ళకి మీరు మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్లో చదువుకోమని ఆద్యం పోసినట్టే. సో ఫుల్గా మనం మనం ఇచ్చేది ఏంటంటే వాళ్ళకి ఒక భరోసా కోసం అది.